సరే మీలో చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆ గత చరిత్ర గురించి మీరు ఎవరు చెప్పకపోయిండొచ్చు, కానీ నిజాం పరిపాలన మీద సాయుధ పోరాటం మొదలైంది ఈ జిల్లాలోనే. అదేవిధంగా నిజాం ఇప్పుడు మనకు తెలుసు, భారతదేశానికి 15th August 1947 ఇండిపెండెన్స్ వస్తే మన నిజాం స్టేట్ కి September 17th 1948 స్వాతంత్రం రావడం జరిగింది. అది మొత్తంలో స్వాతంత్ర ఉద్యమంలో గాని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం గాని స్ట్రగుల్ గాని సూర్యాపేట జిల్లా ఒక గొప్ప పాత్ర ఉంది. ఈ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది, చైతన్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ జిల్లా కాంట్రిబ్యూషన్ కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గౌరవం, గుర్తింపు, ఖ్యాతి చెందిన వాళ్ళు కూడా ఈ జిల్లా నుంచి ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తూ, మరి ఈ జిల్లా విషయంలో డిస్ట్రిక్ట్ మినిస్టర్ నా బాధ్యతగా కొన్ని విషయాల్లో నేను మళ్ళీ మీకు హైలైట్ చేస్తున్నాను. ఒకటి, ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యక్రమం విషయంలో లైబ్రరీ బిల్డింగ్ కానీ, ఈ లైబ్రరీ మొత్తం జిల్లాలో లైబ్రరీ వ్యవస్థని ఒక సమూలంగా మార్పు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడం ఉద్దేశంతో అది కూడా నేను ప్రకటిస్తున్నా. బాలమ్మకి చెప్పిన మీరు నాకు ఏమేమి ప్రపోజ్ చేస్తే అన్ని కూడా మంజూరు చేస్తా. ఇప్పుడు 2.5 crores ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చినాయి, ఇంకో 1 crore SDF నుంచి ఇస్తా, మరికొన్ని నిధులు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 500 రూపాయల డొనేషన్ కార్యక్రమం కూడా మీకు ముందే ప్రకటించిన. అదేవిధంగా మీకు ఈ జిల్లాలో ఇప్పుడు మొన్న కార్డ్స్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా ప్రకటింప చేయించినము. ఆ ప్యాకేజ్ 6 దేని ద్వారా పాలకుర్తి, అక్కడ ఆ జిల్లాలో పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి దేవాదుల నీళ్లు వస్తాయో అది సుమారు 900 కోట్ల ప్యాకేజ్. అది వెంటనే పనులు మొదలుపెట్టించి వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మన జిల్లాకి ఇంకొక ల్యాండ్ మార్కు జవహర్ నవోదయ విద్యాలయ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంజూరైంది 50 కోట్లు. కోదాడులో కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల 19 ఎకరాలు కేటాయింపు జరిగింది. ఇప్పుడు టెండర్ పిలుస్తున్న పని మొదలైంది. జవహర్ నవోదయ విద్యాలయాలు రాజీవ్ గాంధీ గారు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకి మంచి క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థ కింద మరి ఇదివరకు ఇప్పుడు నాగార్జున సాగర్ లో చాలా ఎండ ఉంది, ఇప్పుడు మన జిల్లాలో కోదాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేను ప్రకటించినట్టుగా మన పిల్లలందరికీ ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కులాలు కలిపి ఒక వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో హుజూర్ నగర్ లో గడ్డిపల్లి గ్రామంలో, కోదాడులో చిలుకూరు గ్రామంలో, తుంగతుర్తిలో తండ గ్రామంలో, తొండ గ్రామంలో 200 కోట్లు ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించింది. అదేవిధంగా ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయో, కృష్ణా నది ఎంబడి, మూసీ నది ఎంబడి, పాలేరు వాగు మీద, మునేరు వాగు మీద ఎక్కడెక్కడ నీటి వసతి ఉన్నాయో నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పాత ఇరిగేషన్ స్కీమ్లని పునరుద్ధరణ చేయడం, కొత్త స్కీములు మంజూరు చేయడం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ 3.5 ఏళ్లలో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం చేసే విధంగా మరి ఇరిగేషన్ మినిస్టర్ కూడా నేను ముందుకు పోతా అని చెప్పి నేను మాటిస్తున్నా.
యాక్చువల్లీ యాదృచ్ఛికం చేసిన మరి నేను ఎందుకు అదృష్టంగా భావిస్తున్నంటే నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇది నేను 7 సార్లు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 7 కంట్రీస్ మూడోసారి వరుసగా నాగార్జున సాగర్ డ్యామ్ 590కి ఫిల్ అయింది. యాసంగిలో అది 590కి ఫిల్ కావడం కొద్దిగా రేరే. ఓకే, పోయిన వానాకాలం మన యాసంగి మరియు వానాకాలం. ఓకే, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లు మనకి రావడానికి మరింత దోహదపడడానికి ఎస్ఆర్ఎస్పి రిజర్వాయరు ఒక 30% పూడికలతో, సిల్టేషన్ తో, సెడిమెంటేషన్ తో నిండుకుపోయి రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. ఎస్ఆర్ఎస్ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ కూడా మనం ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఓకే, దాని ద్వారా కూడా మనకి ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మూసీ కింద ఆయకట్టు కానీ, నాగార్జున సాగర్ కింద ఆయకట్టు కానీ, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు కానీ, దేవాదుల కింద ఆయకట్టు కానీ అన్నిటికి కూడా మనం తప్పనిసరిగా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా ఇవన్నీ ఒక ఈ డెవలప్మెంట్ అంతా కూడా మరో లెవెల్ కి మరి ఒక సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మీటింగ్ చేసి ఈ మార్కెట్ కమిటీల్లో రైతులకి ఏ విధంగా ఇంకా అదనంగా సదుపాయాలు కల్పించాలో మీటింగ్ చేసిన ఒకసారి మనతో ఫాలోఅప్ చేద్దాం. ఈ వారం 10 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మార్కెట్ కమిటీల్లో రైతులకి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఏ విధంగా చేయాలో మనం ముందుకు పోదాం. అదే విధంగా ఇంకొన్ని విషయాలు చెప్తే మీకు ఇది రేషన్ కార్డుల విషయంలో చివరి వ్యక్తికి వచ్చే వరకు కూడా ఈ పథకం కొనసాగుతుంది. అదే విధంగా మీరు గమనించాలి, మా ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యం విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఎటువంటి రాజకీయంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలందరికీ మేలు జరిగే విషయం ఏం చేస్తున్నారు మీరు దయచేసి గమనించాలి. అదే విధంగా హుజూర్ నగర్ లో ఒకే చోట 1 బెడ్రూమ్ హౌసెస్ 2160 గతంలో టిఆర్ఎస్ రాకముందే మంజూరు చేయించింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే 10 ఏళ్ల పని ఆపేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మేము పని మొదలు పెట్టినాం. అదే విధంగా ఇది మహిళా సంఘాలకి బ్యాంక్ లింకేజ్ లోన్స్ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ నిరంతరం అది ఫాలోఅప్ చేస్తున్నాం. మన జిల్లా హాస్పిటల్ ని, ఇది మెడికల్ కాలేజ్, మరింత అభివృద్ధి పరచబడడానికి వాళ్ళకి వాళ్ళు పోయినసారి నేను ఫంక్షన్ వచ్చినప్పుడు అడిగిన మేరకు ఒక ఆడిటోరియము, ఆ మెడికల్ కాలేజ్ కి బస్సులు కూడా నేను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించబోతున్నాను. కొత్తగా మంజూరైన లిఫ్టిగేషన్ స్కీమ్స్ మూసీపై వెట్టితండ లిఫ్టిగేషన్ స్కీమ్ 33 కోట్లు, రెడ్లకుంట పాలేరు వాగుపై 47 కోట్లతో కొత్త లిఫ్టిగేషన్ స్కీము, మరి అదే పాలేరు వాగుపై శాంతినగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ అది కూడా ఒక 50 కోట్లు కూడా పూర్తిగా గిరిజన రైతులకు ఉపయోగపడే ఆ స్కీము, అది 37 కోట్లతో. అంటే ఇవన్నీ చిన్న చిన్న స్కీములు ఈ నదీ వాగులో ఉంటున్న నదీ వాగు నుంచి లిఫ్ట్ చేసి విధంగా చేసినాం. అదే విధంగా పులిచింతల పవర్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లో వాటర్ నుంచి పులిచింతల నుంచి పవర్ జనరేట్ చేసి కిందికి వదిలిపెడతారు. ఆ కిందికి వదిలిపెట్టే వాటర్ నుంచి ఒక రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ అని మరి చింతలపాలెం మండలం బుగ్గమాదనం గ్రామంలో 394 కోట్లతో మంజూరు చేసి ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టించాం.
ఎడమ కాలువ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ ఆధునీకరణ కోసం ఏమేం చేయాలో అన్ని పనులు కూడా చేపడుతున్నాం. ఇప్పుడు సుమారు ఇప్పుడు జరుగుతున్న పనులు ఎడమ కాలువ లైనింగ్ పనులకి 29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కి 184 కోట్లు, అదేవిధంగా జాన్పాడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కి 52 కోట్లతోని చేస్తున్నాం. అదేవిధంగా జాన్పాడ్ అక్కడ కృష్ణా నది మీద 52 కోట్లతోని సుమారు అది 300 కోట్లతోని ఆ పనులు నడుస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కూడా సరే గతం నుంచి మొదలుపెట్టిన పనులు ఇంకా ఇప్పుడు ఏమేమి చేయాలో దీనికి అదనంగా కూడా నేను ఆ రైతుల నుంచి నాకు ఏమేమి వస్తే అది కూడా మంజూరు చేస్తున్నాను. ఆర్ఎన్బిలో మన జిల్లాకి మనం వచ్చిన మరి ఈ సంవత్సరంలో 776 కోట్లతో రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ లో 261 కోట్లతోని మనం ఇంకా డెవలప్ చేస్తున్నాం. సంక్షేమ పథకాల్లో అన్ని విషయాల్లో ఉన్న సంక్షేమ హాస్టల్స్ కానీ గురుకులాలకి ఎక్కడికక్కడ నాకు ఏం రిప్రజెంటేషన్ వస్తే నేను తప్పనిసరిగా అది సీరియస్ గా తీసుకుని అటెండ్ అయ్యి మన సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని బలపరచడానికి కూడా నిరంతరం కృషి చేస్తున్నాం. మనం చేస్తూ ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనందరం కలిసి ముందుకు పోదాం. అదేవిధంగా గతంలోలా కాకుండా రాజకీయాలకు అతీతంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి. ఎక్కడ కూడా మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమీ కాంప్రమైజ్ లేదు. గతంలో ఉండే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు లేదు. చాలా స్పష్టంగా నేను చెప్పిన మరి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో రాజకీయాలకు అతీతంగా మరి ఒక ప్రశాంత వాతావరణంలో మంచి లా అండ్ ఆర్డర్ ఇస్తూ అభివృద్ధి చెందియాలి. సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా సూర్యాపేట జిల్లాలో నిలబరచాలని చెప్పి ఒక నా ఆకాంక్ష, ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం.